నిన్న మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ మీకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళ తీరుతెన్నులు అంటే వాళ్ళు పాకిస్తాన్ గురించి ఆలోచించే విధానం అంటే ట్రంప్ కంపు అని చెప్పి వాళ్ళ మిత్రులు మాట్లాడుతున్నారు. ఏదో ఒక రకంగా పాకిస్తాన్ని ఆదుకోవాలి అంటే వాళ్లకు ఆర్థికంగా సపోర్ట్నిస్తే మళ్ళీ వాళ్ళు భారత్పై తిరగబడగలరు. సో ఇది అమెరికా వాడి ఆలోచన. ముఖ్యంగా ట్రంప్ గారు ఇలాగే ఆలోచిస్తున్నారు. ఎందుకు? ఆసియా ఖండంలో ఈ పవర్ బ్యాలెన్స్, ఒకవైపు చైనా, ఇంకొక వైపు భారత్. సో చైనాను దెబ్బ కొట్టాలి అంటే భారత్ యొక్క అవసరము, అలాగే భారత్ను దెబ్బ కొట్టాలి అంటే పాకిస్తాన్తో ఉండాల్సిన స్నేహం. సో ఇదేదో వీళ్ళు పెద్ద మేధావుల్లాగా చాలా పెద్ద స్ట్రాటజీ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ రాజ్నాథ్ సింగ్ గారు ఒకే ఒక మాట అన్నాడు. ఇవాళ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు పాకిస్తాన్కి అమెరికా వాడి సపోర్టుతో ఇస్తున్న ఈ లోన్ అంటే గత 2 ఏళ్ల నుంచి కూడా ఒక $7 బిలియన్ అమెరికన్ డాలర్స్ ప్యాకేజ్ కోసరము పాకిస్తాన్ వాడు అష్ట కష్టాలు పడుతున్నాడు. సో ఈరోజు అమెరికా వాడి ఒత్తిడి ఎలా ఉంది అంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి మీరు ఈ లోన్లు ఇవ్వాల్సిందే. ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 2025లో పాకిస్తాన్ వాడు ఏకంగా 19 బిలియన్ అమెరికన్ డాలర్స్ ప్రపంచ దేశాలకు అప్పులు అనేవి తీర్చాలండి. వాడు ఒకవేళ తీర్చకపోతే మీకు పాకిస్తాన్ ఎలాంటి ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటుందో మానవ మాతృడు ఊహించలేడు. కానీ ఆ దేశానికి ఇలాంటి విషయాలేం ఉండవు కదా. తీవ్రవాదులే, ఎటు చూసినా తీవ్రవాదులే ఉన్నప్పుడు వాళ్ళ ఈ బడ్జెట్లు, అలాగే ప్రజల సంక్షేమ కార్యక్రమాలు, పిల్లల చదువు, మహిళల ప్రొటెక్షన్ ఇవన్నీ ఏం ఉండవు కదా. సో ఒక రోగ్ కంట్రీ, ఆ దేశానికి ఇలాంటి మంచి మంచి విషయాలు అనేవి ఉండవు. మోరోవర్ ఇప్పుడు వాళ్ళకి లోన్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న $7 బిలియన్ అమెరికన్ డాలర్స్ అమెరికా వాడు ఏదో ఒక రకంగా IMFను మభ్యపెట్టి లోన్ ఇప్పించాడు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారండి? ముందు ఆర్మీ నాయకులు అలాగే పొలిటీషియన్స్ ఇక్కడ వీళ్ళు కుమ్మకైపోతారు. సో ఈ డబ్బునంతా కూడా పంచుకుంటారు, దొంగ లెక్కలు చూపిస్తారు. మా వద్ద డబ్బులు అయిపోయాయి, ఒరే నువ్వు మళ్ళీ మాకు లోన్ తిరిగి ఇవ్వాలి కదా, వడ్డీ కట్టు లేదా అప్పులు తిరిగి ఇవ్వు అంటే మా దగ్గర లేవు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఈ దేశాన్ని నువ్వు ఎలా కావాలంటే అలా పాలించుకో, మాకు సంబంధమే లేదు, అవసరమైతే మేము ఒక UAE అనండి లేదా సౌదీ అరేబియా లేదా UK ఎక్కడో అక్కడికి పారిపోతాం, మేమైతే ఈ చెత్త దేశంలో ఉండలేం, మాకు డబ్బు కావాలి కాబట్టి ఇంకా కూడా పాకిస్తాన్ అధికారము మా చేతుల్లో పెట్టుకున్నాం, ఒకవేళ ఇక మేము తిరిగి ఇవ్వలేము, టోటల్గా బ్యాంక్రప్ట్ అయిపోయాము, సో ఇక కుదరదు అన్నప్పుడు మేము ఈ దేశాన్ని విడిచిపెట్టి పారిపోతాము. ఇది వీళ్ళ లెక్క. కాబట్టి మన రాజ్నాథ్ సింగ్ గారు ఒకే ఒక మాట అన్నాడు, ఇవాళ ఎవరైనా సరే, ఎవరైనా పాకిస్తాన్కి ఇలాగా డబ్బు అనేది ఇస్తే, అప్పులు ఇస్తే ఇది టెర్రర్ ఫండింగే, తీవ్రవాదము కోసము మీరు ఇస్తున్న ఆర్థిక సహాయము, అది అమెరికా అను, చైనా అను, IMF అని చెప్పు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ మీకు లోన్స్ ఇస్తూ ఉంటే మీరు ఎదుగుతున్నారు అని అర్థం అండి. అదే IMF వాళ్ళు మీకు లోన్ ఇస్తున్నారు అంటే మీరు పాతాళములోకి తొక్కబడుతున్నారు అనేది అర్థం. సో పాకిస్తాన్ వాడికి ఈ భాష అర్థం కాదు. వాళ్ళ అధికారులకు కావలసింది డబ్బు, తీసుకొని చెల్లా చెదురుగా వాళ్ళు పారిపోతారు. సో ఈరోజు మీరు గమనించారు అనుకోండి, మీకు IMF వాళ్ళు వాళ్ళ బోర్డు మీటింగ్లో కూర్చొని అమెరికా వాడు ట్రంప్ ఏమో విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నారండి, ఏదో ఒక రకంగా పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి మీరు ఈ లోన్స్ అనేవి ఇవ్వండి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే 17 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటున్నాను చూసారా, మీకు ఏదో ఒక రకంగా పాకిస్తాన్ వాడు ఒక 15 బిలియన్ అమెరికన్ డాలర్స్ తెచ్చుకోగలిగితే ఈ అప్పులనంతా తీర్చేయగలడు. అంటే ఒక దగ్గర అప్పు తీసుకొని ఇంకొక అప్పు తీర్చడం, మళ్ళీ వీళ్ళ దగ్గర అప్పు తీర్చుకొని వాళ్ళ దగ్గర తీర్చడం, ఇది వీడు అనుకరిస్తున్న తీరు. ఇప్పుడు మీకు అనిపించవచ్చు అమెరికా వాడే డైరెక్ట్గా పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వచ్చు కదా, అప్పు ఇవ్వచ్చు కదా, చైనా వాడు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వడం లేదు?
ఇప్పుడు సౌదీ అరేబియా అనండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే మీకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఒక టర్కీ అనండి, ఖతార్, పెద్ద పెద్ద దేశాలు కదా. సో వీళ్ళు పాకిస్తాన్ని ఆర్థికంగా ఆదుకోవచ్చు కదా. ఒక్కడు కూడా ముందుకు రావడం లేదు. మీరు గమనించండి, వీళ్ళందరూ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని అడుగుతున్నారు. అయ్యో పాపము వాళ్ళని ఆదుకోండి. ఎందుకు? అప్పులు ఇచ్చి 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 ఆ డబ్బంతా కూడా సర్వనాశనం అయ్యాక ఇవాళ తిరిగి ఇవ్వరా బాబు అంటే మా వద్ద ఎక్కడ ఉంది? నీకు అక్కడ వ్యాపారం లేదు, నీకు రెవెన్యూస్ లేవు, జీడిపి లేదు, నీకు ఫారెక్స్ రిజర్వ్స్ ఏమీ లేదు కదండి. పాకిస్తాన్ అంటే అట్టడుగులో ఉండే ఒక దేశము. అయినా కూడా వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాడంటే వీళ్ళని చూడండి. ఈ అమెరికా లాంటి దేశాలు వీళ్ళ వల్లే ఈ ప్రపంచంలో ఇన్నిన్ని సమస్యలు. ఏదో ఒక రకంగా పాకిస్తాన్ని అలా నిలపాలి, కాపాడాలి. భారత్కు వ్యతిరేకంగా ఆయుధాలను ఇచ్చి వాడిని చూడు, ఎప్పుడు భారత్ రైజ్ అయినా కూడా భారత్ యొక్క ఎదుగుదల అన్నప్పుడు మేము పాకిస్తాన్ అస్త్రాన్ని వాడతాము. పోయిన వీడియోలో మాట్లాడాం. ఇది వాళ్ళ స్టేటస్ కో కాదండి. సీజ్ ఫైర్ అన్నాము. ఇవాళ ప్రపంచ స్థాయిలో ఉండే ఆయుధాలు, డబ్బు సర్వము వాళ్ళు సమకూర్చుకుంటారు. కూర్చుకొని మళ్ళీ భారత్ మీద ఏదో ఒక రకంగా యుద్ధము చెయ్యాలి అనే ప్రయత్నాలు. ఎందుకు? మనము ఎదగడము ఈ ప్రపంచ దేశాలకు ఇష్టము ఉండదు, ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్కి. కాబట్టి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? పాకిస్తాన్ నువ్వు ఇక మీదట భారత్పై యుద్ధము, తీవ్రవాదము అని మాట్లాడితే నీకు ఈ ప్యాకేజీలో ఒక్క రూపాయి కూడా మిగలదు. అంటే రాజ్నాథ్ సింగ్ గారి మాటకు ఉన్న విలువను చూడండి. అమెరికా వాడు ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా రియాలిటీలోకి వచ్చినప్పుడు ఇది ప్రపంచానికే ముప్పు. ఇవాళ పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడంటే తన డిఫెన్స్ బడ్జెట్, తినడానికి తిండి లేదు కానీ డిఫెన్స్ బడ్జెట్ను పెంచుతాను, 18% పెంచుతాను అని చెప్పి పాకిస్తాన్ వాడు మాట్లాడుతున్నాడు. 18% కాదురా, ప్రస్తుతము ఉండే 12% డిఫెన్స్ బడ్జెట్. ఇది పెరిగినా కూడా నీకు ఇవ్వాల్సిన ప్యాకేజీ మేము ఇవ్వలేము. ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు పాకిస్తాన్కి పెట్టిన కండిషన్స్. అంటే ఇది ఎలాంటి అవమానము అంటే ఒక 7 బిలియన్ అమెరికన్ డాలర్స్ కోసరము పాకిస్తాన్ని లిటరల్గా వాళ్ళు బట్టలు ఊడదీసి అవమానించడం. అంటే 11 కొత్త కండిషన్స్ అంటున్నాం. టోటల్గా చూసారనుకోండి 50 కండిషన్స్ అండి. ఈ 50 కండిషన్స్ను నువ్వు ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు మేము నీకు ఈ ఫైనాన్షియల్ ప్యాకేజ్ అనేది మీకు మాట్లాడతాం. మరి బడ్జెట్ అంటారా? అమెరికా వాడు వేస్తాడండి. పాకిస్తాన్ బడ్జెట్ని అమెరికా వాడు వేసి ఇదిగోండి ఇలా ఇలా వేసాము, వాళ్ళు ఇలా ఇలా ఖర్చు పెట్టబోతున్నారు కాబట్టి మీరు ఇంత అలొకేషన్ చెయ్యవచ్చు అమెరికా వాడు చెప్తాడు. సో చెప్పిన తరువాత ఒకవేళ పాకిస్తాన్ భారత్ జోలికి వస్తే, మనల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేస్తే ఈ ఫండింగ్ కూడా టోటల్గా ఆపేస్తాము. ఇదే పరిస్థితే బంగ్లాదేశ్కి కూడా ఒక 2 బిలియన్ అమెరికన్ డాలర్స్ దాకా మీకు బంగ్లాదేశ్కి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు అప్పులు ఇవ్వాలి. ఇక్కడ కూడా అమెరికా వాడే మిడిల్ మ్యాన్, వాడే ఏజెంట్. అయ్యో పాపము తీవ్రవాదులు డబ్బులు ఇవ్వండి వాళ్ళు బతికిపోతారని వీడు చెప్తున్నాడు. కాబట్టే వాళ్ళు 50 కండిషన్స్ పెట్టి ఒకవైపు పాకిస్తాన్, ఇంకొక వైపు బంగ్లాదేశ్, వీళ్ళ ఇద్దరినీ కూడా భారత్తో పెట్టుకుంటే మీకు రూపాయి అప్పు అనేది రాదు అని చెప్పి అమెరికా వాడికి వ్యతిరేకంగా, వెస్టర్న్ కంట్రీస్కి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఒక నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారు. అంటే మనకు గ్లోబల్గా ఉండే ఇన్ఫ్లుయెన్స్ను చూడండి. మన ఒక చిన్న మాటను పెట్టుకొని పాకిస్తాన్ ఇవాళ IMF వాళ్ళు ఎలా బెదిరించారు వినడానికి ఆశ్చర్యంగా ఉంది. మరి మీకు కూడా అలాగే అనిపించిందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.